హలో ఫ్రెండ్స్, ఇవాళ ఒక మంచి టాపిక్ అనమాట. చాలా మంచి కంపారిజన్, నాకు ఇష్టమే ఈ కంపారిజన్. దీనికోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. నేను నిన్న మర్చిపోయాను బ్రో. ఈ కంపారిజన్ ఏంటో కాదు, మన నరుటో సిరీస్ లో అయినా ఇటాచి ఉచిహా ఇంకా తన అపోనెంట్ అయిన డ్రాగన్ బాల్ సిరీస్ లో ఉన్న గోకు అనమాట. వీళ్ళిద్దరికి కంపేర్ చేస్తే ఎవరు విన్ అవుతారో ఈ వీడియోలో చెప్దాం. ఇంకా అంతకు ముందు ఇప్పుడే చెప్తున్నాను బ్రో, ఇదే నాకు తెలియకుండా నేను తన ఫ్యాన్ అని కదా చేయట్లే. నేను ఫుల్ డీటెయిల్స్ మీకు ప్రూఫ్స్తో సహా చూపించి ఎవరు విన్ అవుతారో చూపిస్తాను బ్రో, ఓకేనా? ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎవరు విన్ అయినా మీరు ఫీల్ అవ్వద్దు. ప్రతి ఒక్క హీరో ఎవరి దగ్గరైనా ఓడిపోవాల్సిందే, ఎవరి ఫ్యాన్ అయినా ఓడిపోవాల్సిందే బ్రో, ఓకేనా? ఇంకా టాపిక్లోకి వెళ్తే బ్రో, ఫస్ట్ నేను నేను వేరేలా తీసుకుంటున్నాను. అంటే అన్ని పవర్స్ అన్ని ఈక్వల్గా చూసుకొని పవర్ లెవెల్స్ చూసుకుంటున్నాను బ్రో, ఎవరు ఎక్కువ విన్ పవర్స్ ఉన్నాయనేసి. ఫస్ట్ మనం స్పీడ్ విషయానికి వస్తే మన మన ఇటాచి స్పీడ్ వస్తే km/h అనమాట. KCM అని 1 అని ఉంది కదా బ్రో ఇక్కడ. అంత స్పీడ్. ఇంకా మన గోకు విషయానికి వస్తే మీకు తెలిసే ఉంటుంది కదా బ్రో, తన ఎండ్లెస్ అనమాట. అంటే లైట్ ఆఫ్ స్పీడ్, అంత స్పీడ్, లైట్తో ఉన్న స్పీడ్ అనమాట తనది. ఇంకా మనం స్పీడ్లో అయితే మనకి గోకుకి ఒక పాయింట్ వచ్చింది బ్రో. ఇంకా నెక్స్ట్ ఐక్యూలోకి వెళ్తే బ్రో, ఐక్యూ విషయానికి వస్తే మన ఇటాచికి ఇవ్వాల్సిందే ఐక్యూ. ఇంకా బ్యాటిల్ ఐక్యూకి వస్తే మన గోకుకే బ్రో. ఎందుకంటే మీకు చూస్తే తెలుస్తుంది బ్రో బ్యాటిల్ ఐక్యూ ఏమించి. తన బ్యాటిల్లో ఫైట్స్ చూస్తే మీకు అర్థమవుతుంది తన బ్యాటిల్ ఐక్యూ ఎంత యూస్ చేస్తారు. ఓకే, బ్యాటిల్ ఐక్యూ ఇంకా 2-1 అనమాట ఈచ్ పాయింట్స్. ఇంకా నెక్స్ట్ స్టామినా విషయానికి వస్తే బ్రో, ఇంకా మన గోకు స్టామినా వచ్చేసి ఎండ్లెస్ అనమాట. తన పవర్ లిమిట్లెస్ అనమాట అనుకోవడానికి. అలాగే ఉంది ప్రూఫ్స్ కూడా చూడండి బ్రో, ఇక్కడ ఎండ్లెస్ అనే ఉంటుంది తన స్టామినా మన బ్రో. ఇంకా ఇటాచి విషయానికి వస్తే ఇటాచి స్టామినా మార్వెలస్ స్టామినా అనమాట. అంటే దీనికి ఒక లిమిట్ ఉంటుంది బ్రో, అన్లిమిటెడ్ అయితే కాదు గోకులాగా. గోకుకి అయితే ఎండ్లెస్ అంటే లిమిట్లెస్లే. ఇక్కడ దీనికి లిమిట్ అయితే చూపిస్తుంది కదా బ్రో. ఇంకా ఇవంతా అయిపోయింది. ఇంకా స్ట్రెంత్ ఇవన్నీ అయిపోయాయి బ్రో. ఇంకా అవన్నీ వద్దు బ్రో, మీరు డైరెక్ట్ టాపిక్ అంటే డైరెక్ట్ తన దగ్గర ఒక అటాక్ ఉంది కదా, జెంజిట్సు ఉంది కదా బ్రో, డ్రీమ్లోకి పంపిస్తారు అని. దానికి 3 ఛాన్సెస్ ఉన్నాయి బ్రో. ఫస్ట్ వచ్చేసి జెంజిట్సు సేవి డిబిఎస్ క్యారెక్టర్ మీద పనిచేయ బ్రో, అస్సలు పనిచేయవు. జెంజిట్సు సేవి పనిచేయ బ్రో. పోనీ మీద ఎలాగో పనిచేస్తే అనుకుంటున్నారు. గోకు ఫిజికల్గా స్ట్రాంగ్, తన మైండ్ కంట్రోల్ చేయడం కష్టం బ్రో, అవ్వదు కూడా. అది అనమాట సెకండ్ ఛాన్స్. మీరు అయినా అవుతుంది అని అనుకోండి, పోనీ అవుతుంది అయిందని అనుకోండి. ఇంకా మన అల్ట్రా ఇన్స్టెంట్ తెలుసు కదా బ్రో, తన ఇన్స్టెంట్ అనేది ఒక ఫామ్ కాదు, ఇస్తే టెక్నిక్. ఇంకా ఇది మైండ్ నుంచి బాడీ డివైడ్ అయిపోద్ది బ్రో. బాడీ తానే ఫైట్ చేస్తుంది బ్రో. ఇంకా దాని నుంచి ఒకవేళ ఇటాచి యూజ్ చేసి వర్కౌట్ అయిందంటే తన ఇన్స్టెంట్ ఆన్ చేసాడు అనుకోండి బ్రో, తను మైండ్ అనేది బాడీ నుంచి అయితే పూర్తిగా డివైడ్ అయిపోద్ది బ్రో. అంటే మన నిద్ర స్లీప్ వాక్ అనమాట. అలా తనంతలు తానే డిఫెండింగ్, అటాకింగ్ అవన్నీ తనంతలు తానే చేసుకుంటారు బ్రో. ఇంకా ఈజీగా అయితే ఈ టచింగ్ డిఫెన్స్ చేసేయచ్చు. అసలే అల్ట్రా ఇన్స్టెంట్ అనమాట బ్రో. ఇది అకిరా టొరేమియా గారు, అంటే వైట్ హెయిర్ వచ్చింది కదా బ్రో, ఇట్స్ ఫామ్ కదా అంటున్నారు. ఇది ఒక టెక్నిక్. అకిరా టొరేమియా అంటే క్రియేటర్ ఆఫ్ ద డ్రాగన్ బాల్, తన ఏమించి అట్రాక్టివ్గా ఉంటుందని పెట్టారు బ్రో. అంతే గోకు అయితే విన్ అయ్యాడు బ్రో. బ్రో ఎప్పుడు నరుటో క్యారెక్టర్స్ డిఫీట్ అవుతున్నారు అని అంటున్నారు మీరు బ్రో. ఎందుకంటే నరుటో క్యారెక్టర్స్, నా ఉద్దేశం ప్రకారం అయితే నరుటో క్యారెక్టర్స్ అనేవి వీక్గా ఉంటాయి బ్రో. కానీ దీంట్లో ఎమోషన్ ఉంటుంది బ్రో. అంటే తిన ఇటాచి చేసిన సాక్రిఫైస్ అంటే ఏడుపు వచ్చేలా ఉంటాయి బ్రో. ఎమోషన్కి మాత్రం ఏం లేదు బ్రో. కానీ దీంట్లో నరుటో క్యారెక్టర్స్ వీక్గా ఉంటారు అంతే. అందుకే గోకు ముందు ఓడిపోయాడు బ్రో. ఇటాచి ఓడిపోయారని మీరు ఏం ఫీల్ అవసరం లేదు. ఎందుకంటే ఏ హీరో అయినా, ఏ ఎనిమి క్యారెక్టర్ అయినా ఎప్పుడో ఒకసారి ఓడిపోవాల్సిందే బ్రో. అంతేందుకు గోకు కూడా ఓడిపోయారు చాలా సార్లు, ఓకేనా? మీరేం ఫీల్ అవసరం లేదు, ఇది ఒక ఫ్యాక్ట్. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 555555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ.